హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహాఫుల్ వ్లాగ్స్. సమ్మర్ అంటేనే మామిడికాయ కదండి. మామిడికాయతో 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే ఇన్స్టెంట్ మామిడికాయ తొక్కు పచ్చడి ప్రిపరేషన్ అయితే చూసేద్దామండి. ప్రిపరేషన్ అయితే చాలా క్విక్గా అయిపోతుంది, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చేసుకున్న వెంటనే తినేసేయచ్చు. ఇప్పుడైతే పచ్చడి ప్రిపేర్ చేయడానికైతే ఒక పచ్చి మామిడికాయని అయితే తీసుకోవాలండి. ఈ మామిడికాయని అయితే పైన వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలను అయితే ఇప్పుడు మనం మిక్సీ జార్లో అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పునైతే వేసేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు కారాన్ని, నెక్స్ట్ అయితే పావు స్పూన్ వరకు పసుపును కూడా మనమైతే యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారాలు అయితే ఇప్పుడు కొంత యాడ్ చేసేసుకొని లాస్ట్లో కావాలంటే టేస్ట్ చూసుకొని అయితే మనం యాడ్ చేసేసుకోవచ్చు. అలాగే ఒక 3-4 వెల్లుల్లి రెమ్మల్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం జీలకర్రను కూడా వేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని అయితే మనం మిక్సీ వేసుకోవాలి. మరి మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం కచాపచాగా ఉండేలా అయితే మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీ వేసేసుకున్న తర్వాత ఈ పచ్చడిని అయితే పోపు వేసేసుకోవడమేనండి. ఇప్పుడు అందుకోసం అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీని అయితే పెట్టుకొని అందులో ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ అయితే పోపు దినుసులు, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, కరివేపాకుని అయితే వేసేసుకుందాం. అలాగే ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని ఈ పోపుని అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఇందులో మనం మిక్సీ వేసి పక్కన పెట్టుకున్న పచ్చడిని అయితే యాడ్ చేసేసి అంతా బాగా కలిసేలా అయితే కలిపేసేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవడమేనండి. ఇంతేనండి. ఇలా చాలా సింపుల్గా ఎంతో టేస్టీ అయిన మామిడికాయ తొక్కు పచ్చడిని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్ చేసి మీకు ఎలా అనిపించింది అనేది మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహా ఫుడ్ వ్లాగ్స్ ఫర్ మోర్ వీడియోస్.